ఎస్ఏ బయోసైన్స్ గర్ల్స్ హై స్కూల్లో వర్క్ చేస్తున్నాను సార్ 3 ఇయర్స్ నుంచి. ఇక్కడ క్వాలిటీ పరంగా మిడ్ డే మీల్ చాలా బాగుంటుందండి. ఆ రోజైతే ఎవరికి ఏమి కాలేదు. 15 మెంబర్స్ అని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, కానీ ఏ పిల్లలకి ఏమీ కాలేదు సార్. ఇక్కడ ఈరోజు కూడా 24th రోజు పార్టీ వాళ్ళు, తర్వాత ఇక్కడ గ్రామ పెద్దలు వచ్చి ఫుడ్ని చెక్ చేయడం జరిగింది. డాక్టర్స్ వచ్చారు, నర్సులు వచ్చారు, అందరు కలిసి భోజనం చేయడం జరిగింది సార్. వాళ్ళు కూడా క్వాలిటీ ఉంది, చాలా బాగుంది అని చెప్పడం జరిగింది. ఇదేదో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉంది సార్. ఇలాంటివి జరగకుండా మా స్కూల్కి ఎలాంటి డిస్టర్బెన్స్ జరగకుండా చూసుకోవాలని గ్రామ పెద్దలను కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. పత్రికేయులకు నమస్కారం అండి. శనివారం రోజు మా స్కూల్లో 15 మంది పిల్లలు మిడ్ డే మీల్స్ తిని ఆ 15 మంది పిల్లలు అస్వస్థతకి గురయ్యారని కొన్ని పేపర్లలో వచ్చింది. నిజానికి ఏ ఒక్క పిల్ల కూడా ఎలాంటి అస్వస్థత ఇక్కడ జరగలేదండి. ఇది మరి ఎందుకు రాశారో నాకైతే తెలీదు. తర్వాత ఎంఈఓ గారు వచ్చారు, మొత్తము అన్నీ చెక్ చేశారు. వంట పాత్రల దగ్గర నుంచి, బియ్యం దగ్గర నుంచి మొత్తం అన్నీ చెక్ చేశారు. పిల్లల్ని ఇంటర్వ్యూ చేశారు. ఇక్కడ ఎలాంటి పొరపాటు జరగలేదని ఎంఈఓ గారు గుర్తించారు. ఇదే విషయాన్ని పేపర్ వారికి కూడా తెలియజేశారు. అయినా కూడా మరి ఆ న్యూస్ ఎందుకు వచ్చిందో మాకు తెలియదు. ఇది తెలుసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఇక్కడ డోర్లో కొన్ని పేపర్ కథనాల ప్రకారం నా పేరు మధు, బీఆర్ఎస్ మండల్ ఇన్ఛార్జ్. ఇక్కడ కొన్ని పేపర్ల కథనాల ప్రకారం చూసి ఈరోజు ప్రజావాణి ఉండడంతో రుద్ర మండల్ ఎంపీఓ సార్ దగ్గరికి ప్రజావాణి కంప్లైంట్ చేయడానికి వెళ్ళడం జరిగింది. అలాగే సార్తో కలిసి మరి అలాగే మన ఎంఈఓ సార్ కూడా కలవడం జరిగింది. సార్కు ఒక లేఖ ఇచ్చి రిక్వెస్ట్ చేశాం. ఇలాంటిది ఏదైనా ఉంటే ఇంకా మాకు కూడా అంత తెలియదు, కానీ వాళ్ళకు ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే కొన్నామంటే పిల్లలకు కానీ అస్వస్థత గురైందో లేదో తెలియదు సార్. కాకపోతే మా ఒక రిక్వెస్ట్ ఏంటంటే పిల్లలకు మాత్రం ఈ వర్షాకాలంలో ఉన్నన్ని రోజులు కొద్దిగా వాళ్ళకు మంచి భోజనం, పురుగులు గినక అలాంటిది ఏదైనా ఉంటే కనుక మంచి క్వాలిటీ భోజనం పెడితే కొద్దిగా బాగుంటుంది. అంతకుమించి మేము పెద్ద ఇక్కడ ఏమి ఇవ్వడానికి రాలేదనేసి చెప్పడం జరిగింది. అలాగే మళ్ళీ ఇక్కడ స్కూల్కి వచ్చి జడ్పీహెచ్ఎస్ గర్ల్స్ హై స్కూల్కు రాగానే ఇక్కడ ప్రిన్సిపల్ మేడం కూడా అమ్మాయిలతో భోజనం చేస్తున్నారు. ఇక చేయడంతో ఒకసారి చూద్దాం కూడా మానేసేసి నేను కూడా మేడం వాళ్ళతో కానీ వీళ్ళ విద్యార్థులతో కానీ మళ్ళీ అలాగే ఇక్కడ నర్సులతో కానీ భోజనం చేయడం జరిగింది. క్వాలిటీ అయితే బాగానే ఉన్నది. ఇప్పటికైతే ముందు జరిగింది ఏమో తెలియదు, కానీ ఇప్పుడు మేడం వాళ్ళ భోజనం అయితే చూడగానే మనం ఇంట్లో ఎలాగైతే భోజనం చేస్తామో అలాగైతే భోజనం అయితే మంచిగా గుడ్డు కానీ ఇవన్నీ కానీ మంచిగానే క్వాలిటీనే ఉన్నాయని